42% రిజర్వేషన్ విషయంలో మళ్ళీ ఒకసారి అసెంబ్లీలో మొన్న జారీ చేసినటువంటి ఆర్డినెన్స్ను మంత్రివర్గం ఆమోదించి ఆ తర్వాత ఇవాళ అసెంబ్లీలో బిల్లు రూపంలో తీసుకురాబోతున్నట్టుగా క్యాబినెట్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్పడం జరిగింది. సో దాని ద్వారా ఏం జరుగుతుంది అయితే వాళ్ళు క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని పెట్టబోతున్నారని చెప్పంగానే ఒక 2-3 బీసీ నాయకులు స్వాగతిస్తున్నాం, ఇంకా పాలాభిషేకాలు దాకా పోలే కానీ స్వాగతిస్తున్నాం దాకా ఆగిరు, చప్పట్లు స్వాగతిస్తున్నాం దాకానైతే వచ్చేసారు. ఇక రేపో మాపో మళ్ళీ అక్కడి నుంచి పిలుపు రాగానే మళ్ళీ బుక్కేలు పట్టుకొని ఉరుకుతారేమో నాకు అర్థం కాదు అడుగుతా ఉన్నా. కానీ సో ఏంది ఈ 42% రిజర్వేషన్ ఏంది? నిజంగా వీళ్ళు ఇచ్చేటువంటి జీవో ఏదైతే ఇస్తా అంటున్నారో ఈ జీవో ద్వారా 42% రిజర్వేషన్ వస్తుందా? ఎంతవరకు సాధ్యం ఉంది, ఎంతవరకు అసాధ్యం? సో గతంలో ఎప్పుడైనా జరిగిందా? ఉన్న ఆప్షన్స్ ఏంటి? వీటన్నిటి గురించి బీసీలు సరే నాయకుల కంటే కొంత ఒకరిద్దరికి తెలియకపోవచ్చు కానీ బీసీ ప్రజలకైతే తెలవాలి కదా ఏందనేది. అయితే 2018లో కేసీఆర్ ఏం చేసిందంటే ఆర్టికల్ 285A సవరించి మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదు అనేటువంటిది ఓ స్లాబ్ తీసుకొచ్చిండు. అంటే బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ను తగ్గించిండు. ఎవరు? కేసీఆర్. ఓ 10% రిజర్వేషన్ తగ్గించి బీసీల రిజర్వేషన్ అంటే బీసీల కొంప ముంచిండు. అప్పట్లో ముంచి దాన్ని 33 ఉంటే 22.73% తీసుకొచ్చిండు. దాదాపు 23కు 10% పైగా తగ్గించేసి 33% ఉన్న రిజర్వేషన్ను 23 అంటే 22.7 అట్లా తీసుకొచ్చింది అన్నట్టు. 23% తీసుకొచ్చిన మహానాయకుడు కేసీఆర్ గారు. అసలు ఇప్పుడు దాన్ని మళ్ళీ మేము సవరిస్తాం అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. అసలు కేసీఆర్ ఎందుకు సవరించిండు? అయితే 50% స్లాబ్ కాడికి తీసుకొచ్చిండు. పంచాయతీ రాజ్ చట్టం 2018 పంచాయతీరాజ్ చట్టం 2018 దీంట్లో 285A దీని ప్రకారం రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎస్సీ ఎస్టీ బీసీ ఈ ముగ్గురి కలిపి 50% లోపే ఉండాలి. 50% లేదా అంతకంటే లోపే ఉండాలి. ఇది దాటకూడదు అనేది మహానాయకుడు తెలంగాణ జాతిపితగా ఆయన ఎలుగొందుతున్నటువంటి కేసీఆర్ పుణ్యాత్ముడు చేసినటువంటి పాపం ఇది. జాతి ప్రేత. అప్పటికి మన రిజర్వేషన్ ఎంత ఉండే? 33 ఉండే బీసీలకు. ఇది తీసుకొచ్చి ఏం చేసిండంటే 23కు తెచ్చిండు కేసీఆర్. 23కు తెచ్చి దీంట్లో పెట్టిండు. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమంటున్నది అంటే మేము ఈ 285Aను సవరిస్తాం, ఇందులో 50% అనేది కొట్టేసి ఇందులో నిబంధన లేకుండా చూస్తామనేది ఇప్పుడు జీవో జారీ చేస్తాం అట్లా అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు ఆర్డినెన్స్ ద్వారా బిల్లు పెడతామని చెప్తా ఉన్నాం. మరి దీని ద్వారా సాధ్యమా? దీని ద్వారా ఎంతవరకు సాధ్యమవుతుంది అంటే మీకు ఇది చెప్పే కంటే సరే ఇది చెప్పినాక కథ చెప్తా ఎట్లుంటుంది కథ అనేది. 50% సాధ్యమా? అయితే సుప్రీంకోర్టు నిబంధన ఒకటి ఉంది. సుప్రీంకోర్టు నిబంధనలు పెట్టింది. దాంట్లో 50% స్లాబ్ ట్రిపుల్ టెస్ట్ అని పెట్టింది. ట్రిపుల్ టెస్ట్కు లోబడి 50 ఈ ట్రిపుల్ టెస్ట్లో 3 టెస్టులు ఉంటాయి. అందులో ఒక టెస్ట్ ఏం చెప్తుందంటే రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో 50% మించకూడదు. 50% మించకూడదు. ఇది సుప్రీంకోర్టు చెప్పినటువంటి నిబంధన. ఈ నిబంధన దాటి ఇంక నువ్వు ఏ జీవోలు ఇచ్చినా ఉత్తయ్య కథ, నువ్వు ఏ బిల్లులు తెచ్చినా ఉత్తయ్య. అయితే ఇక్కడ అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ విషయంలో అప్పటికే 50 దాటిపోయింది. 60 అయింది కానీ సుప్రీంకోర్టు సపరేట్ ఎక్కుకుంది ఆ విషయంలో. ఏం కదా వాళ్ళకు పెద్దోళ్ళకైతే పెంచుకోవచ్చు, అగ్రవర్ణాలకైతే పెంచుకోవచ్చు, బీసీలకు మాత్రం ఇవ్వద్దు. ఇది 50 ఉండాలి. ఇక్కడ సుప్రీంకోర్టు పాపము, ఇటు పాలకుల పాపము, ఇటు కేసీఆర్ చేసిన ద్రోహము, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహం.
ఇవన్నీ కలగలిపితే బీసీల కథ. బీసీలకు శాపం. ఇప్పుడు వీళ్ళు జీవో జారీ చేయగానే వీళ్ళు వెంటనే హైకోర్టులో ఇదే అగ్రవర్ణాలు ఆల్రెడీ జానారెడ్డి తయారు చేసి పెట్టిండొచ్చు, కేసు ఎవరితోటి వేయించాలనేది వేస్తారు. ఇక ఈ జీవో జారీ చేయగానే కోర్టుకు పోతారు, కోర్టుకు పోగానే కోర్టు కొట్టేస్తుంది, మళ్ళీ సుప్రీంకోర్టు కురుకుతారు, మళ్ళీ సుప్రీంకోర్టు కురుకుతారు, మళ్ళీ సుప్రీంకోర్టు కాడికి పోగానే మళ్ళీ ట్రిపుల్ టెస్ట్ ముంగట పెడతారు అన్నట్టు. ఇట్లా అంటే ఏం జరుగుతుంది ఫలితంగా అంటే మేము చేయాల్సిన ప్రయత్నం చేసినాం. అంటే ఒక మనిషి చచ్చిపోతే ఇంటికాడ ఆలీలు చుట్టాలు రాగానే జర గట్టిగా ఏడుస్తారు కదా, ఓ అంటుంటారు కదా, ఆ కార్యక్రమం అయిపోయింది. పాడే మోస్తురు బీసీ రిజర్వేషన్ పాడే మంత్రులే బీసీ మంత్రులే భుజాల మీద వేసుకొని పోయి కరెక్ట్గా దింపుడు గల్లెం కాడ ఆపారు. దింపుడు గల్లెం కాడ ఆపి ఏమన్నా మెసులుతాడా బాపు కూ అని అంటారుగా, ఆ కూ అనే కార్యక్రమం మొన్న మంత్రుల కమిటీ ద్వారా వేసేసారు. ఇక డెత్ సర్టిఫికేట్ కన్ఫర్మ్ చేసారు. చేసిన తర్వాత ఇంకా ఫైనల్ ఘట్టం ఒకటి ఉంటుంది. ఏంది, కరెక్ట్గా బొందలో పెట్టే టైంకి మళ్ళొక్కసారి ఏడుస్తారు చూసినావు, కరెక్ట్గా బొందలో పెట్టే టైంకి మళ్ళొక్కసారి ఓ బాపు ఇక వాయ్ అంటారు చూడు, అవి ఆడున్నది అన్నట్టు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ది వీళ్ళకి ఇయ్యాలన్న చిత్తశుద్ధే లేదు. రేవంత్ రెడ్డికి బీసీ రిజర్వేషన్ ఇవ్వడానికి ఇష్టం లేదు. బీసీ రిజర్వేషన్ పట్ల అతనికి చిత్తశుద్ధి లేదు. అది రెడ్డి కూటమి ప్రభుత్వం. అది ఆ రెడ్డి కూటమి ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా లేదు. మేము చివరి క్షణం వరకు పోరాడినామని చెప్పుకోవడానికే ఈ జీవో కాగితం, ఈ కథ కాగితం. ఎవడన్నా కోర్టుకు పోతే ఒట్టిదే ఇది. ప్రయత్నం చేసి కోర్టుకు ఎవడన్నా ఇట్లా కాగితం బారేస్తే కథమే. ఇది ఎట్టి పరిస్థితిలో నిలబడేటువంటి అంశం కాదు. ఇవాళ పేపర్లన్నీ పెద్ద 42% జీవోకి ఓకే విడుదల చేయనున్న సర్కార్ మళ్ళా మేము స్వాగతిస్తున్నాం అని బీసీ సంఘాల కామెంట్లు. మళ్ళా కనీసము భారత రాజ్యాంగం ఏంది, సుప్రీంకోర్టు తీర్పేంది, ఎవరేం చెప్పినారు, ఏం జరుగుతుంది, ఏ అంశాలు అడ్డం వస్తాయి, ఏమీ లేదు. స్వాగతిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. నేను నాయకులకు కూడా చెప్తా ఉన్నా, మళ్ళీ చేసారు పాలాభిషేకాలు మొన్నట్లెక్క చేకూరిగా మళ్ళీ బుక్క గులాలు చల్లుకునేరు. ఈ బంజేరి ఇలా కథ ఏందో అర్థమైంది, ఇలా కథ ఏందో స్పష్టంగా అర్థమైంది. ఆల్రెడీ లోకల్ బాడీ ఎలక్షన్లో 50% ఎక్కువ అనుభవిస్తున్నాం, ఇంకా 10% తక్కువ ఉంది బీసీలకు. రిజర్వేషన్ ఇంకా డైరెక్ట్ వచ్చేస్తారు మనోళ్ళు. నువ్వు ఇయ్యాల్సిన ఇయ్యకుండా ఇప్పుడు కోదండరామరెడ్డి గారిని మళ్ళీ రెన్యువల్ చేసినావు. ఆ పోస్టు, ఆ ఎమ్మెల్సీ పోస్టు మా కంచె ఐలేయకో లేకపోతే మా బీసీ ప్రొఫెసర్ గా మురళీ మనోహర్ గారికో జీవితాంతం, జయశంకర్ సార్ తెలంగాణ కోసం జీవితాంతం ఎట్లయితే పోరాటం చేసిండో మురళీ మనోహర్ గారు కూడా జీవితాంతం పోరాటం చేసిండు దానికోసం, ఈ బీసీల కోసం చేస్తూనే ఉన్నాడు. గాయనకో ఇవ్వకుండా మళ్ళా రెడ్డి గారికి తీసుకుపోయి చేతులు ఉన్నదేమో రెడ్డి గారికి అప్పచెప్పి చేతులకు రాందేమో బీసీలకు, చేతులు లేనిదేమో బీసీలకు ఇస్తా అని వాగ్దానాలు ఇలా. తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు అన్యాయం చేయడం కోసం మాత్రమే ఈ ప్రభుత్వం ఉంది తప్ప న్యాయం చేయడం కోసం కాదు. ఇందులోకి ఎప్పుడైతే ముసలి జంబూకం జానారెడ్డి ఎంటర్ అయిండో అప్పటి నుంచే దీనికి సమాధి. జానారెడ్డి ఇప్పుడు కొత్తగా ఎంటర్ కాలే. ఒకప్పుడు బీసీలకు రిజర్వేషన్ పెంచుతామని చెప్పి పెంచే అవకాశం ఇస్తే ఓ మహిళను పెట్టి కేసు వేయించండి ఇదే జానారెడ్డి కోర్టులో. దాన్ని తగ్గించే దాని మీద కుట్ర చేసింది. జానారెడ్డి అనేటువంటి విషం, అది విషం పురుగు. ఆ మనిషి అటువంటి బీసీల మీద విషం కక్కేటువంటి మనిషి. సరే, నీ రాజకీయం, నీ కొడుకుల రాజకీయం, రేపు పొద్దుగాల బీసీలు తేలుస్తారులే. కానీ ఇక్కడ మా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఈ ట్రిపుల్ టెస్ట్ కాడికి రాగానే ఎల్లెంకల పడుతుంది. జరిగేది ఇదే. నిజంగా ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఇదేంది స్థానిక సంస్థలు కదా, ఇది స్థానిక సంస్థల అంశమే, ఇంకా విద్యా ఉద్యోగాలు కాదు. ఇంక ఇది అయితే స్థానిక సంస్థల అంశం కాకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తోటి మన రిజర్వేషన్లు 60% వచ్చినాయి. అంటే దాటినట్టే కదా, 50 దాటినట్టేగా స్లాబు. సుప్రీం చెప్పిన ట్రిపుల్ టెస్ట్ దాటినట్టే కదా. మరి ఎక్కడ దాటింది ఇది? విద్యా ఉద్యోగాలలో దాటింది. విద్యా ఉద్యోగాలలో బీసీలకు
రిజర్వేషన్ పెంచుతూ జీవో ఇస్తే సుప్రీంకోర్టు ముఖాన్ని ఇసురు కొట్టొచ్చు. ఆల్రెడీ 60 దాటింది, కానీ ట్రిపుల్ టెస్ట్ ఏడు ఎప్పుడో పోయింది అని చెప్పి నిబంధన నువ్వే అనగదొక్కినావు అని చెప్పొచ్చు. కానీ ఇది చేస్తలేడు. చూడు, విద్యా ఉద్యోగాల కార్యక్రమం చేస్తలేడు, ఓన్లీ రాని స్థానిక సంస్థల గురించే మాట్లాడుతున్నాడు. ఇక రెండో విషయం ఏంటంటే, ఇదే 2023లో మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇదే బీసీ రిజర్వేషన్ల జీవోను సుప్రీంకోర్టు కొట్టేసింది. మొన్ననే కొట్టేసింది. వాళ్ళు చేస్తానే ఆపుకుంటూ వచ్చారు. సో దాని పని చేసారు. మద్రాస్ కార్పొరేషన్కి ఒకసారి 5 ఏళ్ళు ఎన్నికలు జరగలే 2016లో అనుకుంటా. అంటే టైం అయిపోయిన తర్వాత 5 ఏళ్ళు జరగలే. మళ్ళా ఇక్కడ నిధులు ఆగిపోతున్నాయి. కేంద్రం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ ఉన్నాయి. 6,000 కోట్లు, 1,300 కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్ ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ బంద్ అట, రేపో మాపో. నిన్న నుంచే ఆరోగ్యశ్రీ సేవలు బంద్ దిగ్విజయంగా తెలంగాణ రాష్ట్రంలో. ఇక్కడ ఒంటె పెదవులకు నక్కాశ పడ్డట్టుగా మనల్ని రానికాడబెట్టి ఇప్పుడు ఈయన కోదండరామిరెడ్డి గారికి ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవి కంచైలయ్య గారికి ఇస్తే ఏ రాజ్యాంగం అడ్డుకోదు, ఏ సుప్రీంకోర్టు కూడా దాన్ని వ్యతిరేకించదు. కానీ అల్కగిచ్చేటి ఏమో ఆల్లోలకు ఏ ఇబ్బంది లేకుండా, మిగతా ఏమో బీసీలకు రాని చందమామ రావే జాబిల్లి రావే అని పిలుస్తూ ఉంటాడు అన్న. 42% రావే, కొండెక్కి రావే, 42% దేవే, బీసీలకి ఇయ్యవే. ఇక గింతే, చందమామ వచ్చేది లేదు, ఇల్లు ఇచ్చేది లేదు. పిలువనైతే పిలిచినాం కదనా, ఎంత మంచి జోలపాట బాణ్యమే. ఇక మీరు పంచుకోరు, మేము కష్టపడ్డందుకు మాకు ఓట్లేదు ఇప్పుడు ఇలా కార్యక్రమం అది. అందుకోసమే బీసీ ప్రజలారా, బీసీ పొలిటికల్ పార్టీ మరో 2-3 రోజుల్లో అనౌన్స్ చేయబోతా ఉన్నాం. లాంచింగ్ ఉంది. సో బీసీ ప్రజలారా, వీళ్ళ కుట్రలు, వీళ్ళ కుతంత్రాలు, ఈ అగ్రవర్ణ పార్టీల ఆలోచనలన్నీ స్పష్టంగా అర్థమైపోయినాయి. వీళ్ళు మనకేమీ చేయరనేది మనకు అర్థమైంది. కాబట్టి బీసీలు రాజకీయంగా అధికారంలోకి వస్తేనే మన బతుకులు మారుతాయి. మన బీసీ సర్పంచులు కావాలి, మన బీసీ వార్డు మెంబర్లు, బీసీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ జెడ్పీ చైర్మన్లు కావాలి, వైస్ చైర్మన్లు కావాలి, ఎమ్మెల్సీలు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, మంత్రులు కావాలి. ఇన్ని పదవులు ఈ బీసీల దగ్గరికి రావాల్సిందే. ఇది ఒక్కటే మార్గం. అవే వాళ్ళ దగ్గర పెట్టుకొని ఆడుతున్నారు కదా, అవేదో మన దగ్గర పెట్టుకొని ఆడదాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోత పెట్టాల్సిందే. 7-8% లేనోళ్ళు 10% రిజర్వేషన్ తీసుకుంటారు. 60% పైగా ఉన్నటువంటి బీసీలకు 42% ఇవ్వడానికి ఇలా నాటకాలు చూడరు ఎట్లున్నాయో. ఇది మహా ఉద్యమంగా మారింది బీసీ ఉద్యమం. ఇలా బీసీలంతా ఒక్కటై బీసీలు ఆత్మగౌరవం కోసం పోరాడుతూ ఉన్నారు. మారింది కాబట్టి ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో బీసీని పెట్టేస్తారట. ఇప్పుడు బీసీ అభ్యర్థిని పెడతారట. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల అజారుద్దీన్ బీసీ, మా బీసీ బిడ్డ అన్ని ఎమ్మెల్సీ ఇచ్చేసారు. ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి పక్కకు పెట్టిరు. ఆయనకు బీసీ ఇచ్చినాం కాబట్టి ఇది మళ్ళీ రెడ్డి గారిని తీస్తామని అనుకున్నారు. నో, మీరు బీసీకే ఇచ్చుకోరు. కానీ బీసీ జేఏసీ కూడా, బీసీ పార్టీ కూడా బీసీ అభ్యర్థిని పెట్టబోతుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థి అయితే గెలిచి గాంధీ భవన్కి వస్తాడు, కానీ బీసీ భవన్కి ఎందుకు వస్తాడు? వాళ్ళు గాంధీ భవన్లో ఎంప్లాయీస్ అవుతారు. బీజేపీ కూడా బీసీ అభ్యర్థిని పెడితే బీజేపీ భవన్కి వస్తాడు. ఆయన గెలిస్తే బీసీల దగ్గరికి ఎందుకు వస్తాడు? వాళ్ళు చెప్పినట్టు వినాలి కదా. కాకిపిల్ల కాకి అవుతుంది, కోకిల ఎట్లయితుంది? కాకిపిల్ల కాకే, కోకిల కాదు. అందుకోసమే బీసీలారా, ఏ ఎన్నికలో అయినా ఖచ్చితంగా బీసీలు గెలవాలి. మన ఓట్లు మీ ఓట్లు అయితే వద్దాయా? దయచేసి మీరు పొరపాటున కూడా జర అద్దాలు సరి చేసుకొని మాకు వేయకుండా చూసుకోరు. మా పవిత్రమైన ఓట్లు మాకు సరిపోతాయి. మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓట్లు అద్భుతమైనటువంటి ఓటు బ్యాక్ ఉంది, అవి సరిపోతాయి మాకు. ఏం నాటకాలు, ఏం డ్రామాలు! మాకు పిడికెడు మెతుకులు పెట్టే కాడ గిన్ని డ్రామాలా? మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయంటే, మా బిడ్డలకు విద్యాసంస్థలో అవకాశాలు దొరుకుతాయని చెప్పి నమ్మించి నయవంచన చేస్తే ఊరుకునేదే లేదు. పెట్టురు, మీరు ఏం బిల్లు పెడతారో పెట్టురు, ప్రజాక్షేత్రంలో మాట్లాడుకుందాం. ఈ అసెంబ్లీ సమావేశాలు పెట్టింది కాళేశ్వరంలో అవినీతి జరిగింది, గోసి రిపోర్టు కోసం పెట్టినట్టుకుంది. బీసీ రిపోర్ట్ల కోసం ఏం కాదు గోసిది. కాబట్టి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలారా అప్రమత్తంగా ఉండాలా. ఇప్పటికైనా నమ్ముతుర్రా మీరు? చెప్పురు పోని, నిజంగా రేవంత్ రెడ్డి బీసీలకు రిజర్వేషన్లు ఇస్తాడని మీరు నమ్ముతున్నారా? ఈ ఒపీనియన్లో పాల్గొనండి.
ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు ఆడున్నాయి, అవి చేయరు. నిజంగా రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తాడని మీరు నమ్ముతున్నారా? మీ ఒపీనియన్ తెలియజేయండి. అన్నా వాళ్ళు దొంగలు. జన్మదిన శుభాకాంక్షలు రవీందర్ అన్న. ఇవాళ మా పిఏ రవీందర్ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ రవి. కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ముగ్గురు పిల్లలు ఉన్న వారు పోటీ చేయొచ్చా లేదా కొంచెం చెప్పండి. దాని మీద క్లారిటీ లేదు. ఎందుకంటే ముగ్గురు పిల్లలు ఎవరికి ఎక్కువ ఉంటారు? బీసీలలో ఎక్కువ ఉంటారు. బీసీల అవకాశాలు తగ్గియాలి కదా. ఇప్పుడు ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తేస్తే ఎక్కువ మంది పోటీ చేసే ఛాన్స్ ఉంటుంది కదా. అమ్మో వీళ్ళు పోటీలు చేస్తారా, వీళ్ళని ఇక్కడే ఫిల్టర్ చేయాలని, ఇగో ఇట్లా అన్నట్టు ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తేయాలని చెప్తుంటే దాని మీద లేదు, క్యాబినెట్లో చర్చ లేదు, ఎక్కడ లేదు. అంత పెద్ద డ్రామా ఆర్టిస్ట్ని ఎక్కడ చూడరు మీరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కథ ఎట్లుంటుందంటే, పరిస్థితులు ఆపోజిట్ పక్షాన ఉన్నాయనుకో, ఆపోజిట్ పోయి సిగ్గుందా గవర్నమెంట్కు, మాకు లేదయ్యా అని ఆయనే తిట్టుకుంటాడు అన్నట్టు. మాకు లేదయ్యా అని ఆయనే తిట్టుకుని, నువ్వు తిట్టకంటే ముందు ఆయన తిట్టుకుంటాడు అన్నట్టు. అరే ఆయనే తిట్టుకున్నారా భయ్, పెద్ద మనిషి తిట్టుకున్నాక మనకేంద్ర అనే ఫీలింగ్ కల్పిస్తాడు అన్నట్టు. అదంతా యాక్టింగే. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వారికి ముగ్గురు పిల్లలని ఉన్న వారు పోటీ చేయొచ్చా లేదా ఇంకా క్లారిటీ రాలేదు. బీసీజేఎస్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము, అయినా కూడా ఇప్పటి వరకు స్టడీ సపోర్ట్ లేదు రేవంత్ రెడ్డి దగ్గర. ఇట్లా ఇప్పుడు ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తేస్తే బీసీలకు న్యాయం జరుగుతుంది కదా, ఎక్కువ మంది పోటీ చేసే ఛాన్స్ వస్తుంది కదా. ఆ ఛాన్స్ రానియకుంటూ అడ్డుకుంటున్నట్టు. ఇది ఇచ్చే కాడనేవో లేదు. ఈ నిబంధన ఎత్తేస్తే సుప్రీంకోర్టు ఏం అడ్డుకోదు, హైకోర్టు ఏం అడ్డుకోదు, కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు ఏం లేవు. స్టేట్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవచ్చు. ఈ స్టేట్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకునే కాడనేమో తీసుకోడు, లేని దానికోసం మనకు సూటి పెట్టి చూపిస్తుంటుంది అన్నట్టు.